లీడ్ ఇండియా. నా పేరు రంజిత్, మాది కరీంనగర్ డిస్టిక్. మా అమ్మ పేరు నర్సు, మా నాన్నగారి పేరు భీమయ్య. మా విలేజ్ వచ్చేసి భీమారం, మండల్ మేడిపల్లి, జిల్లా కరీంనగర్. నేను లాస్ట్ ఇయర్ జూలై 17కు కీసరలో క్యాంప్ తీసుకోవడం జరిగింది. అక్కడ అంటే లీడ్ ఇండియా 2020 క్యాంప్ తీసుకోవడం జరిగింది. గంగరాజన్న సహకారంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అసలు ఏంటి అంత సేమ్ యాజిటీస్ అన్ని క్యాంపుల్లో ఉంటాయి కదా, అంటే అన్ని మీటింగ్లో ఉంటాయని అక్కడ ఒక హోప్తో వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే వెళ్ళినో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే చాలా అంటే ఇంగ్లీష్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ద్వారా నాకు అర్థం కాలేదు. తర్వాత దాన్ని తెలుగులో ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగిందో అప్పుడు నాకు ఒక లాట్ ఆఫ్ చేంజ్. అంటే పెద్దలు ఎలా గౌరవించాలి, క్రమశిక్షణ ఎలా ఉండదు, మిత్రులతో ఏ విధంగా మాట్లాడాలి, ఒక సమయస్ఫూర్తి. ఇంతకుముందు కోపం ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కోపం తగ్గిపోయింది. తర్వాత అందులో యొక్క పెద్ద పెద్ద వాళ్ళ ఇన్స్పైరింగ్తో నాలో చాలా మార్పు రావడం. ఫర్ ఎగ్జాంపుల్ గంగరాజన్న అండ్ క్యాపిటల్ ఎక్కువ ప్రభాకర్ సార్ గారి యొక్క ఆ మాట ద్వారా అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏ విధంగా జరిగింది క్యాపిటల్ ఎక్కువ ప్రభాకర్ సార్ చెప్పిన తర్వాత నాలో కలిగిన మార్పు అంటే ఒక సమయస్ఫూర్తి అంటుంటే మనం ఏదైనా సాధించగలం. అంటే మనలో కొన్ని శక్తులు ఉన్నాయి, అవి బయటకి తీసినట్లయితే ఆటోమేటిక్గా మనం సాధించగలం అని తెలుసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే నేను ఈ క్యాంప్ విన్నానో అప్పుడు అంటే అప్పటి వరకు 88%, మినిమం 88 ఉండే%. ఇప్పటి వరకు 90 to 90% ఎప్పటికి దిగజాలే. నేను గిరిరాజ్ కాలేజ్ చదువుతున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. దాన్ని బట్టి ఇంకా ఆగస్ట్ 18న దాని రిజల్ట్ ఉంది. దాన్ని బట్టి అంటే డిగ్రీ రూట్లో వెళ్ళాలా లేకపోతే ఈ రూట్లో వెళ్ళాలా నిశ్చయించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను క్యాంప్ తీసుకున్న తర్వాత అంటే నేను మారాను. నాతో పాటు ఇంకా నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న అక్కలు మారాలి అనే ఒక సంకల్పంతో ఇక్కడ స్వచ్ఛంద సేవ చేయడం జరుగుతుంది. సో ఎట్లా అంటే నేను నేర్చుకున్న అంశాలని నేర్పుతూ వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళకి తెలిసిన అంశాలు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి దీనిలో నాకు కావాల్సింది నేర్చుకోవడం జరుగుతుంది. నా యొక్క పరిజ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించడం నేర్చుకోవడం జరుగుతుంది. ఇతరులతో ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఇన్స్పైరింగ్ అవుతారు, మరి మన మాట తీరింది, ఒక వ్యక్తికి ఏ విధంగా విలువిస్తే ఇన్పుట్ ఎట్లుంటే అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఒక చిన్న అమ్మ నాన్న గురించి వాళ్ళ ఒక గొప్పతనం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంతకుముందు భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవడం జరిగింది. ఒక మానవునికి దైవత్వం నుంచి దైవత్వంలో ఉండాలా, రాక్షసత్వంలో ఉండాలా, వీటి యొక్క డిఫరెన్స్ తెలవడం జరిగింది. అలాగే మన యొక్క ఇంతకుముందు భారతదేశం ఏ విధంగా గొప్ప 17వ శతాబ్దం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడం జరిగింది. మరి జీవితానికి లక్ష్యం అవసరమా, అది మేమే తెలుసుకోవడం జరిగింది. నా లక్ష్యం వచ్చేసి ఐ వాంట్ బికమ్ ఏ వరల్డ్ ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ప్రపంచం గర్వించే గొప్ప కలెక్టర్ అవుతాను. వితిన్ 3 yearsలో నా యొక్క టార్గెట్ 2015 కల్లా నేను కలెక్టర్ అవ్వాలనే ఒక నాకు గోల్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లీడ్ ఇండియా.